చూస్తున్నాం. ఇటు ఇజ్రాయెల్ అయితే ఇరాన్ చావు దెబ్బతీసింది. దాదాపు డ్రోన్లతో మిసైళ్లతో అయితే ఆ దేశంపై విరుచుకుపడింది. ఇది ఇజ్రాయెల్ అయితే ఊహించని ఘటనగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇటు యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇజ్రాయెల్ అలాగే అమెరికా దేశాలైతే ఇటు ఇరాన్ పై దాడులు చేస్తూనే వస్తున్నాయి. సో ఇప్పుడు ఇజ్రాయెల్ చావు దెబ్బతీసిన ఇరాన్ అయితే టెల్ అవీవ్తో పాటు ప్రధాన నగరాలపై మిసైల్స్ హైపర్సోనిక్ మిసైల్స్తో అయితే ఒక్కసారిగా తమ దాడులను అయితే ప్రారంభించింది. ఒక్కరోజే దాదాపు 1000కి పైగా మిసైల్స్తో అయితే దాడులు చేస్తుంది. ఇటు ఒక్కసారిగా అటాక్ చేయడంతో ప్రధానంగా ప్రభుత్వ ఐడిఎఫ్ కార్యాలయాన్ని లక్ష్యంగా అయితే ఈ దాడులు కొనసాగుతున్నాయి. అయితే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ను మిసైల్స్ ఛేదించాయి. ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్ అంతా కూడా అల్లకల్లోలంగా మారిపోయింది. అయితే వందల భవనాలు ఇటు ఇరాన్ ఏదైతే దాడి చేసిందో అదే దాడిలో అయితే మంటల్లో తగలబడ్డ వందల భవనాలు అయితే అరుపులు కేకలతో అక్కడున్న ప్రజలంతే భయాందోళన చెందుతున్నారు. రోడ్లపైకి వచ్చి ఏం జరుగుతుందో తెలియక తమ ఆర్తనాదాలు వినిపిస్తున్నారు. ఇటు విజువల్స్ లో కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. ఇటు ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడి చేసిందో అదే దాడిలో ప్రభుత్వ కార్యాలయాలు భవనాలన్నీ కూడా పూర్తిగా కాలిపోతున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఇటు రోడ్లపైకి జనాలు వచ్చి వాళ్ళు అరుపులు కేకులు వేస్తూ ఉన్నారు. అయితే ఇరాన్ దాడులను ఇజ్రాయెల్ ఊహించలేకపోయింది. మొన్నటి వరకు గల్ఫ్ దేశాలపైనే ఇరాన్ అటాక్ చేస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు అమెరికా ఎంబాసీలు స్థావరాలను ధ్వంసం చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ వైపు మళ్ళీ దాడులను మళ్లించింది ఇరాన్. సో ఒక్కసారిగా చూసుకోవచ్చు, ఇటు యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇటు గల్ఫ్ దేశాలపైనే ఇరాన్ అటాక్ చేస్తూ వచ్చింది. అయితే ఆ తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ అయితే దీనికి సంబంధించి అప్రమత్తంగానే ఉంటూ వచ్చింది. కానీ ఇజ్రాయెల్లోని భవనాలపై ప్రభుత్వ కార్యాలయాలపై ఈ విధంగా విరుచుకు పడుతోంది అంటూ కూడా ఇజ్రాయెల్ ముందుగా ఊహించలేదు. సో ఈ నేపథ్యంలోనే ఇరాన్ ఒక్కసారిగా తమ వద్ద ఉన్న ఆయుధాలను ఉపయోగించి దాదాపు హైపర్సోనిక్ మిసైల్స్తో అయితే ఈ దాడులు ప్రారంభించింది. ఒక్క రోజులోనే 1000కి పైగా మిసైళ్లతో అటాక్స్ కి ప్రారంభించింది. ఇటు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అయితే అక్కడున్న మిసైల్స్ ఛేదించాయి. ప్రస్తుతం ఇరాన్ దాడులతో అయితే ఇజ్రాయెల్ అంతా కూడా అల్లకల్లోలంగా మారిపోయింది. అయితే అక్కడ ఎప్పుడైతే మిసైల్స్ ఒక్కసారిగా అక్కడ దాడులు కొనసాగిస్తున్నారో అదే టైంలో వందల భవనాలు మంటల్లో తగలబడిపోతూ ఉన్నాయి. అయితే అక్కడే ఉన్న ప్రజలు ఒక్కసారిగా అక్కడ తగలబడిపోతూ ఉంటాయి, భయాందోళనకు గురయ్యారు. ఇటు అరుపులు కేకలతో ప్రజలు రోడ్లపైకి వచ్చి భయభ్రాంతులకు గురైపోయిన పరిస్థితి అయితే ప్రజెంట్ అక్కడ ఉంది. అయితే మొన్నటి వరకు ఇటు ఇరాన్ కేవలం గల్ఫ్ దేశాలపైనే అటాక్ చేసింది. మరి ఇరాన్ దాడులను ఇప్పటికే ఇజ్రాయెల్ ఊహించలేకపోయింది. మరి ఇప్పుడు ఇంత భారీ మొత్తంలో మిసైల్స్ ని వాడడంతో మరి ఇజ్రాయెల్ దీనికి సంబంధించి ఏ విధంగా స్పందిస్తుంది, ధీటుగా సమాధానం ఇస్తుందా, వీళ్ళు కూడా ఇదే విధంగా యుద్ధాన్ని మళ్ళీ అటాక్ చేయబోతున్నారా అనేది కూడా చూడాలి. సో ఇప్పుడు అమెరికా ఎంబాసీలు అలాగే స్థావరాలను ధ్వంసం చేస్తూ వస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ వైపు ఇరాన్ మళ్ళీ దాడులు మళ్లించిందని చెప్పుకోవాలి. సో దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మిసైల్స్ హైపర్సోనిక్ తోనే ఒక్క రోజులోనే అటాక్స్ కి అయితే ప్రారంభించింది ఇరాన్. ఇరాన్ చావు దెబ్బతీసింది. దాదాపు వారి దగ్గర ఉన్న ఒక్క రోజులోనే 1000 మిసైళ్లను అయితే ప్రయోగించింది. దీంతో అక్కడ ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు భవనాలన్నీ కూడా మంటల్లో కాలి బూడిదైపోతున్నాయి. దీంతో ప్రజలంతా రోడ్లపైకి వచ్చి కేకలు అరుపులు వేస్తున్నారు. ముందుగా మొన్నటి వరకు ఇరాన్ అయితే
కేవలం గల్ఫ్ దేశాలపైనే అటాక్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఇటు ఇజ్రాయెల్ పై అయితే దాడి చేయడంతో దీన్ని ఇజ్రాయెల్ ఊహించలేదు. మరి దీనికి సంబంధించిన మోర్ అప్డేట్స్ ని మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్ దాస్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రామ్ దాస్. ఎస్ రామ్ దాస్. చేస్తోంది ప్రధానంగా హోలోన్ నగరం అంటారు. హోలోన్ నగరంలో దాడులు చేసినట్లుగా ప్రస్తుతం మనకు రిపోర్ట్స్ అందుతున్నాయి. అలాగే ఇరాక్, కువైట్ లోని యుఎస్ స్థావరాలపై కూడా మళ్ళీ దాడులను ప్రధానంగా నిన్నంతా కూడా గత 2 రోజులుగా కొన్ని నగరాలపై ప్రధానంగా తీర ప్రాంతం నగరమైన హైఫాతో పాటు ఇలాట్ నగరము, దాంతో పాటు జెరూసలేం, టెల్-అవీవ్ లాంటి ప్రాంతాలపై భీకర దాడులు అయితే కొనసాగిస్తుంది. 1 కాదు 2 కాదు, వందల మిసైళ్లను ఏకదాటిగా అటువైపు ప్రయోగిస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ డేవిడ్ స్లింగ్ అలాగే ఆరో అనే 2 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ చాలా పకడ్బందీగా వీటిని ఇంటర్సెప్ట్ చేస్తున్నాయి, అడ్డుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ముఖ్యంగా ఇక్కడ ఇరాన్ చేస్తుంది ఏంటంటే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఈ ఏవైతే బాంబులు ఉన్నాయో ఇవి కూడా నిషేధిత బాంబులను ఉపయోగిస్తుంది, క్లస్టర్ బాంబులను ఉపయోగిస్తుంది. ఇవి ఒక మిసైల్ ను ప్రయోగిస్తే అది దాదాపు 20 మ్యూనిషన్ బాంబులుగా విడిపోయి వాటిని వెదజల్లుతుంది. ఇవన్నీ కూడా పూర్తిగా ఒక్కొక్కటి దాదాపు 20 కిలోల వెయిట్ ఉన్నటువంటి బాంబులు మ్యూనిషన్ వెదజల్లుతుంది. సో ఇదంతా కూడా వాస్తవానికి నిషేధిత బాంబులు అయినప్పుడు కూడా ఇరాన్ వీటిని వినియోగిస్తుంది. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా హోలోన్ నగరంపై భీకర దాడులు చేస్తుంది. ఈ దాడులతో చాలా వరకు ప్రాణ నష్టమే సంబంధించిన నివేదికలు అందలే కానీ ఆస్తి నష్టం అయితే భారీగా జరిగినట్టు తెలుస్తోంది. అయితే నిన్న ఇలాట్ లో జరిగిన దాడిలో 7 తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తుంది. మరోవైపు ఇవాళ కూడా చాలా మందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఓవైపు అటు ఇంకా సౌదీ అరేబియా కూడా దాదాపు 10 డ్రోన్లను అడ్డగించింది. ఇరాన్ యొక్క ఈ అటాక్ అయితే ఖండిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రియాద్ చుట్టుపక్కల కూడా ప్రాంతాల్లో అలాగే దేశంలోని సౌదీ తూర్పు ప్రాంతాల్లో కూడా 10 డ్రోన్లను అడ్డగించినట్టుగా సౌదీ అడ్మినిస్ట్రేషన్ చెప్తుంది. ఈ దాడి తర్వాత కొద్దిసేపటికి ఐఆర్జీసీ ఈ దాడికి ఇరాన్ తో ఎటువంటి సంబంధం లేదంటే కూడా చెప్తోంది. ఈ దాడికి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ తో ఎటువంటి సంబంధం లేదు. అలాగే సౌదీ ప్రభుత్వం దాడుల సమాచారాన్ని రుజువు చేసుకోవాలంటూ వాళ్ళకు ప్రకటన చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఇటు గత గంటలో ఇజ్రాయెల్ వైమానిక రక్షణ దళాలు కూడా అక్కడ తమ ప్రాంతంలోని దక్షిణ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని 2 క్షిపణులు అయితే వచ్చాయి. వాటిని అడ్డగించినట్టుగా ఇజ్రాయెల్ చెందినటువంటి వైనెట్ న్యూస్ నివేదిస్తోంది. ఆ రకంగా ప్రస్తుతం ఇజ్రాయెల్ హోమ్ ఫ్రంట్ కమాండ్ ప్రకారం ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరిగినట్టుగా తెలియట్లేదు. కానీ భయంకరంగా మిసైల్స్ అంటే విచ్చలవిడిగా వెచ్చిపడుతుంది. ఒక రకంగా మిసైల్ వర్షం కురుస్తుందని చెప్పాలి. ఇదంతా కూడా రాత్రంతా కూడా మిసైల్ వర్షంతో ఆకాశం అంతా కూడా పొట్టిగా ఒక రకమైనటువంటి వెలుగులు, ప్రకాశవంతమైన వాటి మెరుపులతో దాడులతో ఒక రకంగా బీభత్సంగా భీకరంగా కనబడుతుంది. ఎక్కడ చూసినా ఇజ్రాయెల్ అంతటా సైరన్ల మోత మోగుతుంది. జనాలంతా కూడా బంకర్ లో తలదాచుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇజ్రాయెల్ హోమ్ ఫ్రంట్ కమాండ్ మాత్రం ప్రస్తుతం ప్రజలను హెచ్చరిస్తుంది, అందరినీ అప్రమత్తంగా ఉండమంటూ చెప్తున్న పరిస్థితి. ఇక మరీ ముఖ్యంగా ఇటు లెబనాన్ నుంచి కూడా వస్తున్నాయి. లాస్ట్ అవర్ బ్యాక్ సో ఇటు సెంట్రల్ ఇజ్రాయెల్ పై దాడి జరిగింది హోలాండ్ సిటీలో. అలాగే లెబనాన్ నుంచి ప్రయోగిస్తున్నటువంటి ప్రక్షేపకాలు ఏవైతే ఉన్నాయో అవి సెంట్రల్ ఇజ్రాయెల్ లోని అక్కడ అలారమ్స్ మోగడంతో ప్రజలు అప్రమత్తమైనట్టుగా వైనెట్ నివేదిస్తోంది. సో ఇక్కడ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఇంటర్సెప్ట్ చేస్తున్న పరిస్థితి. సో గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగుతున్నాయి. ప్రసన్న ఇప్పుడు ఇది 3వ వారం చేరుకుంది. దాదాపుగా ఈ యుద్ధం 3వ వారంలోకి అడుగు పెట్టింది. సో నిన్న యుఏఈలోని పుజేరా, ఓడరేవు వద్ద కూడా ఆకాశంలో మంటలు, పొగలు కమ్ముకోవడం కనిపించాయి. ఓడరేవు మీడియా కార్యాలయం కూడా ఇంటర్సెప్ట్ చేసినట్టుగా చెప్తుంది. కానీ ఆ శిథిలాలు ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా కూడా డ్యామేజ్ అవుతున్న పరిస్థితి. ఇక ఒక్క యుఏఈలోనే కనీసం 333 డ్రోన్లు, 9 బాలిస్టిక్ క్షిపణులు నిన్న అడ్డగించాయి. కువైట్ లో కూడా 7 డ్రోన్లు అక్కడ గగనతలంలోకి ప్రవేశించాయి. వాటిలో 2 అహ్మద్ అల్ జాబర్ వైమానిక స్థావరాన్ని ఢీకొట్టాయి. అలాగే అక్కడ 3 సైనికులు గాయపడ్డారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఢీకొట్టింది ఆ మిసైల్ అనేది. అలాగే రాడార్ దెబ్బతింది. కానీ అది తమది కాదంటూ ఇరాన్ చెప్తుంది. మరోవైపు ఖతర్ లో కూడా నిన్న అంటే సాటర్డే రక్షణ మంత్రిత్వ శాఖ 4 బాలిస్టిక్ క్షిపణులను అలాగే అనేక డ్రోన్లను కూడా ఇంటర్సెప్ట్ చేసింది. ఆ తర్వాత సౌదీ అరేబియాలో అక్కడ వాళ్ళ గగనతలంలోకి ప్రవేశించిన డ్రోన్లను కూడా అడ్డగించినట్టు చెప్తున్నారు. వాటిలో చాలా వరకు తూర్పు జిల్లాల్లో కొన్ని షైబా చమల్ క్షేత్రంలో కూడా ఉన్నాయి. 6 బాలిస్టిక్ క్షిపణులను అలాగే అల్ ఖాజ్ జిల్లాలో అడ్డగించినట్టు కూడా చెప్తుంది. మొత్తం ఈ వివాదంలో ఇదైతే 3వ వారం చేరుకుంది యుద్ధము. సో పరిస్థితి అంతకంత తీవ్రమవుతుంది. ఈ ప్రాంతంలోని అధికారులు, ప్రజలు కూడా ప్రస్తుతం
ఈ విషయాలకు సంబంధించి కూడా అప్రమత్తంగా ఉండమంటూ ఎవరికి వారు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇక్కడ హర్మూజ్ జలసంధి కూడా చాలా టైట్ గా ఆ పరిస్థితి ఇబ్బందిగా ఉంది. ఆ హర్మూజ్ జలసంధి క్లియర్ చేసేందుకు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ క్యారియర్ నౌకల్ని డిస్ట్రాయ్ చేసేందుకు మొన్న 16 నౌకల్ని విధ్వంసం చేశారు. ఇక నేవీ సీల్స్ కూడా యూఎస్ నుంచి బయలుదేరుతుందని చెప్తున్నారు. నేవీ సీల్స్ అనేది చాలా పకడ్బందీగా దాడులు చేసే ఒక ప్లాటూన్ గా చెప్పొచ్చు. 2500 మంది బయలుదేరుతున్నారు. వీళ్ళు గతంలో కూడా చాలా విజయవంతమైన సక్సెస్ఫుల్ ఆపరేషన్ చేసిన దిట్టగా పేరున్న నేవీ సీల్స్ కూడా ఇప్పుడు బయలుదేరుతున్నట్టుగా మనకు సమాచారం అంటుంది. సో ఏదేమైనా ట్రంప్ తాజాగా మరొక అప్డేట్ ఏంటంటే ఈ చర్చలు లేవు, ఏం లేవు, ఇంకా మీ మీద యుద్ధమే మాకు అంతకు మించిన అవకాశం లేదు, చర్చలకు పరిస్థితులు చేదాకపోయాయంటూ ట్రంప్ స్వయంగా ప్రకటిస్తున్న చూడడాన్ని బట్టి ఇప్పుడు యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. సో దాడులు ప్రతిదాడులతో ప్రస్తుతం అయితే వెస్ట్ ఏషియా అంతా కూడా దద్దరిల్లుతోంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ రామ్దాస్. ఇటు ఇరాన్ అయితే ఒక్కసారిగా ఇజ్రాయెల్ పై మిసైళ్ల దాడి కురిపించింది. ఈ దాడిని ముందుగానే ఇటు ఇజ్రాయెల్ అయితే ఊహించలేకపోయింది. దీంతో అక్కడ దాడులు ఇంకా తీవ్ర రూపం దాల్స్తున్నాయని చెప్పుకోవాలి. నిన్నటి వరకు ఇటు కేవలం గల్ఫ్ దేశాలపైనే ఇరాన్ ఫోకస్ చేసింది, అక్కడ మాత్రమే దాడులు చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ప్రధాన భవనాలు అలాగే అక్కడ ఉన్న ప్రభుత్వ కార్యాలయాలపై ఒక్కసారిగా ఇటు ఇరాన్ అయితే ఇజ్రాయెల్ పై దాడి చేసింది. మరి దీనికి ఒక్క రోజునే 1000కి పైగా మిస్సైళ్లతో దాడి చేయడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు రోడ్లపైకి వచ్చి ఇటు కేకలు అరుపులు వేశారు. ఇటు ఈ దాడులకి సంబంధించి ఇటు యుద్ధంలోని చాలా భవనాలు మంటల్లో కాలిపోతూ ఉన్నాయి. ఇటు ఇరాన్ ప్రతీకార దాడి చేస్తుందని చెప్పుకోవాలి. మరి దీనికి సంబంధించి ఇజ్రాయెల్ ఏ విధంగా దీటుగా సమాధానం ఇస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.